మేము ఈరోజు ఈ వంట్లమావిడి సచివాలయంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జన్మన్ ఇల్లుకు సంబంధించి 2,39,000 ఇస్తుంది. ఆ 2,39,000 ఎటు సరిపోదు. కాబట్టి వెంటనే ఒక ఇల్లుకి 10 లక్షలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు చాలామంది ప్రజలు వేసవి స్టార్ట్ అయింది. పందుర్లు గ్రామానికి వెళ్తే అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా లేదు. వాళ్ళందరూ కూడా కిందన మోతకొండమ్మ గుడి కిందన వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకొని ఈరోజు తాగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మంచినీరు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆ పందూరు గ్రామానికి ఈరోజు రహదారి లేదు. అప్పుడు రహదారి శాంక్షన్ అయితే ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు అడ్డంకి చేసి ఈరోజు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పందూర్లు గ్రామానికి తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు పీవీటీకి సంబంధించి ₹1,00,000 పెంచారన్నారు. ఆ జీవో కూడా వచ్చింది. ఆ జీవో వచ్చిన వెంటనే ఎవరైతే హౌసింగ్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే ఈ ₹1,00,000 వర్తించేలా హౌసింగ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే ఇక్కడ వచ్చినప్పుడు మన సచివాలయం పరిధిలో వస్తే ఇక్కడ మా కార్యదర్శి గారు కూడా లేరు. అయితే మీరు ఇంకో కార్యదర్శి గారు ఉన్నారు ఈ సచివాలయంలో. సో అయినా కానీ ఇక్కడ ఉన్న కార్యదర్శి గారు కూడా చెప్పాము మా రిప్రజెంటేషన్స్ మీకు ఇస్తామని. సో మా రిప్రజెంటేషన్స్ ఇచ్చి తీసుకొని దానిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మేము ఒక 24 రోజులు ఇస్తాము మేము ఇచ్చిన దరఖాస్తుకి పరిష్కారం లభించాలని. ఇక్కడ పరిష్కారం జరగకపోతే మేము పాడేరు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా మేము ఖచ్చితంగా రేపు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ ఇష్యూస్ తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా పీవీటీజీలకు సంబంధించి ₹1,00,000 కాదు 10 లక్షలు ఇల్లుకి కేటాయిస్తేనే మేము పూర్తిగా కట్టుకోగలుగుతాము. ఈరోజు ఇసుక రేటు పెరిగింది, ఇనుము రేటు పెరిగింది, అలాగే ట్రావెల్ రేటు పెరిగింది. ఒక్కొక్క లోడు 10,000 నుంచి 15,000 తీసుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమంటుందంటే ఇసుక ఫ్రీగా అంటుంది, ఉచితం అంటుంది. కానీ మా ఊరు వచ్చేసరికి 11,000 12,000 అవుతుంది. సో దీనివల్ల మేము ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నాం. కాబట్టి ఇల్లు యూనిట్ ధర కనీసం 10 లక్షలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.